బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులుండే అవకాశం ఉంది. దాదాపు 13 మందికి జగన్ మొండి చేయి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వాళ్లు అలకపోనకుండా అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని భరోసానిస్తున్నారు. జాబితా మరింత ఆలస్యం అవుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. అయితే మూడో జాబితా ఇదిగో అదిగో అంటూ వైసీపీ 10 రోజుల నుంచి కాలం వెళ్లదీస్తోంది. క్యాంప్ ఆఫీస్కు ఎమ్మెల్యేలను పిలిచినా వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, వైజాగ్ జిల్లాల మార్పులు చేర్పులతో థర్డ్ లిస్ట్ విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలో అసంతృప్తుల బెడద తీవ్రంగా ఉంది. సీఎం దర్శనం కోసం వేచి చూసి మాజీ మంత్రి బాలినేని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వెళ్లే ముందు ఐపాక్ టీంకు తాను అనుకున్నది చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అలకపాన్పుపై ఉన్న మల్లాది విష్ణు, పార్థసారథి వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈలోగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశాడు. వైసీపీ మూడో జాబితాలో భారీ మార్పులుండే అవకాశం ఉంది. దాదాపుగా 13 మందికి జగన్ మొండి చేయి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో వాళ్లు అలకపోనకుండా అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని భరోసా ఇస్తున్నారు. జాబితా మరింత ఆలస్యం అవుతుండటంతో వైసీపీ నేతలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, వైసీపీ థర్డ్ లిస్ట్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు? అలాగే ఇప్పటికే 13 మందికి ఆయన మొండి చేయి చూపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మూడో జాబితా ఇవాళ రేపట్లో విడుదల కాబోతా ఉంది. దాదాపుగా నిన్ననే జాబితా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే నిన్న కేసీఆర్ నాని చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం, ఆ వ్యాఖ్యల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, అంశాన్ని అన్ని మీడియాలు కూడా తీసుకెళ్తాయని చెప్పి కూడా లిస్టుని వాయిదా వేశారు. ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ జాబితాకు సంబంధించి విడుదల అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపు జాబితా విడుదల జాప్యం, మరొక వైపు అభ్యర్థులు అసమ్మతి రాగాలు పతాక స్థాయికి చేరకుండా నిన్న కర్నూలు ఎంపీ రాజీనామా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మల్లాది విష్ణు, పార్థసారథి అలాగే మరికొంతమంది నేతలు మాత్రం ఏమాత్రం కూడా అందుబాటులోకి రాలేదు. పార్టీ నాయకులు చెప్తున్న దానికి బుజ్జగింపులు కూడా పట్టించుకుంటున్న పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. అలాగే మూడో జాబితాకు సంబంధించి నిన్న 29 మందితో జాబితా విడుదల చేస్తామన్నారు. దాంట్లో 6 ఎంపీలు, మిగతా 23 మంది శాసనసభ అభ్యర్థులుగా చెప్పారు. ఈ 6 ఎంపీలకు సంబంధించి కూడా 2 తప్ప మిగిలిన 4 కూడా కొత్త వారికి అవకాశాలు ఇచ్చబోతున్నారు. అక్కడ 4 సిట్టింగులకి నో ఛాన్స్ బోర్డు పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇక శాసనసభ్యులు 23 మందికి సంబంధించి దాదాపుగా 13 మందికి సంబంధించి కూడా టికెట్ లేదని చెప్పి కరాఖండిగా చెప్పారు. వారు ఇప్పటికే పక్క పార్టీ వైపు చూపులు చూస్తున్నారు. కొంతమంది టీడీపీ, మరి కొంతమంది జనసేన వైపు చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ మూడో జాబితాకి సంబంధించి ఇవాళ రేపట్లో విడుదలవుతున్న నేపథ్యంలో జాబితా విడుదలైన తర్వాత చాలా మంది అధికార పార్టీకి సంబంధించిన నేతలు టీడీపీ, జనసేన వైపు చేరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మరొక వైపు ప్రకాశం జిల్లాకు సంబంధించిన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి దర్శనం కోసం కూడా ఆయన విజయవాడ ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేశారు. ఎంతసేపటికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించకపోవడంతో నిన్న సాయంకాలం ముఖ్యమంత్రి కంటే ఐపాక్ బృందమే బెస్ట్ అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని ఐపాక్ బృందంతో ఆయన అభిప్రాయాలను చెప్పడం జరిగింది. ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించి తాను చెప్పిన వ్యక్తులకే టికెట్లు కేటాయించాలి, వీరిని గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి మీరే నా అభిప్రాయంగా ముఖ్యమంత్రికి చెప్పండి అని చెప్పి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. 3 రోజుల పాటు అమరావతిలో మకాం వేసిన బాలినేనికి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అయితే లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తి, ఆగ్రహంతో వెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక మరొక వైపు
కర్నూలు ఎంపీ కూడా రాజీనామా చేశారు పార్టీకి, అలాగే ఎంపీ పదవికి. మరికొంతమంది కూడా అదే బాట పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఐపాక్ సర్వే నివేదికల ఆధారంగానే వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక జాబితాకు సంబంధించి కూడా నెల రోజుల కాలంలో 2 జాబితాలు విడుదల చేశారు. రెండో జాబితా విడుదలై దాదాపుగా 20 రోజులు గడుస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు రేపు ఎల్లుండి అని చెప్పి జాబితా పట్ల కాలయాపన చేస్తూ ఉంది. కానీ అదే స్థాయిలో అసమ్మతుల రాగం పతాక స్థాయికి చేరుకుంటుంది. వీటిని అరికట్టడంలో వైఎస్ఆర్సీపీ కొంచెం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే అసమ్మత్తు రాగాలు తీవ్ర స్థాయిలో చేరుకుంటున్నప్పటికీ ఆ పార్టీ మాత్రం బుజ్జగింపులు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతూ ఉంది. కొంతమంది నేతల్ని మాత్రమే సెలెక్టెడ్గా చేసుకొని వారికి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక భరోసా, ఒక ధైర్యం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి చెప్పట్లేదు. ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి కానీ అలాగే సజ్జల మాత్రమే చెప్తా ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మాట కూడా ఎవరు వినే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మూడో జాబితా విడుదలైతే మాత్రం భారీ స్థాయిలో అధికార పార్టీ వీడి టీడీపీ జనసేన వైపు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, అయితే ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీ నుంచి బయటకు వెళ్లే సంఘటనలు కూడా మనం చాలా చూసాం. అయితే ఇప్పుడు థర్డ్ లిస్ట్ లో 13 మందికి మొండి చేయి చూపిస్తుంటే మరి వీళ్ళంతా కూడా వెళ్ళిపోతే కూడా పర్వాలేదు అనుకుంటున్నారా వైసీపీ అధిష్టానం? ఇక్కడ ప్రధానంగా వాళ్ళు వెళ్ళిపోతారా, గెలుస్తారా, ఓడిపోతారా అనేది ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు. తాము చెప్పిన అభ్యర్థులకు సంబంధించి మాత్రమే అక్కడ టికెట్ ఇవ్వాలి, వారిని గెలుస్తారు అనే ధీమాతోనే వైఎస్ఆర్సీపీ అక్కడ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. సో వెళ్ళిపోతున్న వారికి సంబంధించి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ నచ్చజెప్పినప్పటికీ వారు గనక తలకపోతే మాత్రం వెళ్ళిపోయినా పర్వాలేదనే నిర్ణయానికి వారు రావడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా వారు ఉన్న పార్టీకి ఉపయోగం లేనప్పుడు వాళ్ళు ఎక్కడున్నా ఒకటే అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, దాదాపుగా 60 మందికి సంబంధించి మార్పులు చేర్పులు, 30 మందికి సంబంధించి నో వేకెన్సీలు ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు పార్టీలో ఉన్న 30 మందిని రానున్న రోజుల్లో అకామిడేట్ చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే కొంతమందిని సెలెక్టెడ్గా చేసుకొని, ముఖ్యంగా కొంతమంది నేతల్ని సామాజిక వర్గ పరంగా కొంతమంది నేతల్ని సెలెక్టెడ్ చేసుకొని వారికి మాత్రమే రానున్న రోజుల్లో ఎటువంటి పదవులు ఇవ్వబోతుంది, ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల క్రితం కూడా 3 రాజ్యసభ స్థానాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక బీసీ, 3 నేతలకి ఒకటి విశాఖపట్నం ఏరియా, ఒకటి చిత్తూరు జిల్లా, మరొకటి రాయలసీమకు సంబంధించి మొత్తం 3 చోట్ల కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు ఇస్తున్నామని చెప్తున్నారు. దానిలో భాగంగానే నిన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేకి రానున్న రోజుల్లో నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి ఆయనకైతే హామీ ఇచ్చి టికెట్ని, చిత్తూరు ఎమ్మెల్యే స్థానాన్ని విజయేందర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చే అవకాశాలు కూడా అధిష్టానం పరిశీలన చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే చాలా మందిని ఏదో విధంగా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ నచ్చజెప్పినప్పుడు సర్దుకుంటే సరే, లేకపోతే మాత్రం ఉంటే ఉండండి, పోతే పోండి అనే ధోరణిలో అయితే వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తూ ఉంది. ఎవరికైతే టికెట్ల కేటాయింపుల వల్ల నష్టం జరిగిందో వారినైతే మాత్రం ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి కూడా కనిపించట్లేదు. దానికి ఉదాహరణే మల్లాది విష్ణు పార్థసారథిగా తీసుకోవచ్చు. వారు 2-3 సార్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. చివరిసారి మల్లాది విష్ణుకి 4వ సారి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ లభించింది. పార్థసారథికి సంబంధించి కూడా 2 సార్లు క్యాంపు కార్యాలయానికి వచ్చినా కానీ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కలిగించలేదు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కూడా పార్టీ మారే ఆలోచనకు సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అసమ్మతి చెప్పండి ప్రియా. ఇప్పటికే అనేక మంది నేతలకి స్థానచలనం కనిపిస్తూ టికెట్లు వాళ్ళకి కేటాయిస్తున్నారు. ఇప్పుడు 3వ లిస్టు అదిగో ఇదిగో అని చెప్తూ కూడా ఇంకా రావట్లేదు. మరి వైసీపీ నేతలు ఇప్పటికే దానికి సంబంధించి 3వ లిస్ట్ ఎప్పుడు వస్తుందా, మాకు టికెట్ వస్తుందా రాదా అని చెప్పి గుబులు కూడా పెట్టుకున్నారు. సో 3వ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటారు? 3వ లిస్టుకు సంబంధించి ఇవాళ రేపట్లో అంటే దాదాపుగా శనివారంలోపు, అంటే ఎల్లుండి శనివారంలోపే ఈ 3వ జాబితా ఖచ్చితంగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి నిన్ననే జాబితా విడుదల చేయాలి, కానీ కేసీఆర్ నాని వైసీపీలోకి చేరలేదు, కానీ మద్దతు పలికాడు, చేరతాడు త్వరలో. సో ఆయన చంద్రబాబుపై విమర్శల్ని ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి అధిష్టానం భావించింది. దాంతోపాటుగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ఒక ఫలానా నియోజకవర్గంలో మీకు టికెట్ కేటాయించట్లేదు, మీ ప్లేస్లో ఫలాని వారికి ఇస్తున్నామని చెప్పి అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్స్ ఇప్పటికే స్పష్టంగా ప్రకటన చేశారు. ప్రకటన చేసిన తర్వాత అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలింది కాబట్టి సో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే కనిపించట్లేదు ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.